హలో అండి, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అండి. ఈ వీడియోలో మీకు చాలా హెల్తీ రెసిపీ అయినా ఇంకా ఈజీగా కూడా చేసుకునే స్వచ్ఛమైన కొబ్బరి పాలతో చేసే చికెన్ బిర్యానీ అండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ మనం తీసుకున్న చికెన్ని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో మన రుచికి తగినంతగా కారం, రాళ్ల ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఫైనల్గా ఒక నిమ్మ చెక్కని పిండుకొని అంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్లో చేసే ఏ బిర్యానీలకైనా ఇలా పాన్ మోడల్లో ఉండే కుక్కర్లు అయితే చాలా బాగుంటాయండి. ఫుడ్ ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు పాన్లోకి సరిపోయేంత ఆయిల్ని, 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మరాఠీ ముగ్గని, 2 యాలకుల్ని, 2 లవంగాల్ని, చిన్న జాజికాయ ముక్క, 3 బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతుందండి. ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మిక్స్ ఉంది కదండి, దానిని ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకొని అంతా బాగా కలిసేలాగైతే కలుపుకొని స్టవ్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉంచుకున్నామంటే స్లోగా కుక్ అవుతూ ఉంటుందండి. ఈ చికెన్ కుక్ అయ్యే లోపల మనం కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఎప్పుడూ కొబ్బరిని ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటానండి. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని స్టీల్ బాక్స్లో పెట్టుకొని అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటానండి. ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది. కావాలన్నప్పుడు తీసి యూజ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే దేవుడికి నైవేద్యంగా ఉపయోగించిన కొబ్బరిని మాత్రం నేను నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే యూజ్ చేయనండి. యూజ్ చేయకూడదు కూడా. ఇక్కడ నేను 2 గ్లాసుల కొబ్బరి పాలకి అవసరమైనంత కొబ్బరిని మాత్రమే తీసుకున్నానండి. ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక మెత్తటి పల్చటి కాటన్ క్లాత్లో వేసుకొని ఇలా మంచిగా వడకట్టుకోవాలి. పూర్తిగా వడకట్టిన తర్వాత చూడండి ఇలా స్వచ్ఛమైన కొబ్బరి పాలు అయితే తయారవుతాయండి. ఇప్పుడు ఇక కుక్కర్ మీద ప్లేట్ తీసి చూద్దాం. చికెన్ మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి. మామూలుగా అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళైనా కానీ కొబ్బరి పాలైనా తీసుకోవాలండి. కాకపోతే నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల్లో 2 గ్లాసుల కొబ్బరి పాలు, 1.5 గ్లాసు నీళ్ళు అయితే తీసుకున్నానండి. అన్నం కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి అని ఒక అర గ్లాస్ వాటర్ అయితే ఎక్కువగా యూజ్ చేశానండి. ఇలా కొబ్బరి పాలు కాగుతున్న టైంలో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి బిర్యానీలో. అసలు కొబ్బరి పాలు కాగుతున్నప్పుడు చూడాల్సిన క్లిప్స్ అండి ఇవి. ఆ కొబ్బరి పాల ఉడుకు అలా పొంగు కాగుతుంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇలా ఉడుకుతున్న టైంలోనే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు గమనించారా, మనం పెద్దగా మసాలాలు కూడా ఏమి యూజ్ చేయలేదండి. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ బిర్యానీ కోసం అయితే నేను వేరే స్పెషల్ గా ఏ బియ్యాన్ని యూజ్ చేయలేదండి. ఇంట్లో రోజువారీ యూజ్ చేసే బియ్యాన్ని తీసుకున్నాను. ఆల్రెడీ ఒక అరగంట ముందే నానబెట్టి అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ బియ్యాన్ని వడకట్టుకొని ఈ మరుగుతున్న కొబ్బరి పాలల్లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలకి ఇలా ఉడుకు స్టార్ట్ అవుతుందండి. అదే టైంలో కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ని అయితే రానివ్వాలండి. ఇలా విజిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూతను ఓపెన్ చేయాలండి. ఫైనల్ గా ఇంకా బిర్యానీ రెడీ అయినట్లే అని అంటాను అనుకున్నారా? అవ్వలేదండి. లాస్ట్ టేస్టీ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇవి లేకుండా ఏ బిర్యానీ అయినా 100% ఫుల్ఫిల్ అయితే అవ్వదు. నెయ్యిలో వేయించుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక బిర్యానీని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వాటర్తో చేసుకుంటే ఈ టేస్ట్ అయితే రాదండి. కొబ్బరి పాలతో చేసుకుంటే మాత్రమే ఈ టేస్ట్. అలాగే ఈ బిర్యానీకి కాంబినేషన్గా కూర కూడా ఏం అవసరం లేదండి. ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు. నాకైతే అలానే నచ్చుతుంది. ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టిన కొత్తిమీర పచ్చడి ఉంటే అదైతే పెట్టుకున్నాను. ఆనియన్స్తో ఇంకా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.